విశాఖపట్నంలో కోడలు అత్తపై పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా అగ్గి అంటించి సజీవ దహనం చేసిన ఘటన యావత్ మహిళా లోకాన్ని కంగు తినేలా చేసింది. ఆడదంటే ఆడదానికి శత్రువు కాదని, అత్త గుండెలో కూడా అమ్మ ఉందని ఒక గొప్ప కవి పెళ్లి సినిమాలో రాసిన ఈ పాట 100 మార్లు విని కూడా హృదయం లేని కోడలు చేసిన ఈ వింత వినాశనపు వికృత క్రీడకు దొంగ పోలీస్ ఆట అని పేరు పెట్టి అందులో కన్న 2 పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి ఆట ముసుగులో అమానుషమైన అరాచకాన్ని అతి వినయంగా సాగించింది కోడలు. ఆడపెత్తనం బోడి పెత్తనం అన్న తెలుగు నానుడిని తిరగేసి తీపి కథ వృత్తాంతంగా రాయాలనుకుంది. అత్త పెత్తనాన్ని చిత్తు కాగితం చేసి చిత్తుగా కాల్చి బూడిదే చేయాలన్న పన్నాగాల ప్రతినబూనిన కోడలు లలిత అత్త జయంతిని ఎలా హతమార్చాలి అని సోషల్ మీడియాలో హౌ టు కే డాష్ ఓల్డ్ లేడీ అని తెగ సెర్చ్ చేసి మరి పిన్ టు పిన్ పాయింట్ ను నోట్ చేసుకొని హతమార్చిన ఈ వీర వనితా నారీ శిరోమణి గురించి డీటెయిల్ గా ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడిప్పుడే విశ్వనగరంగా తన రూపురేఖలను మార్చుకుంటుంది విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలోని పెందుర్తి అప్పన్నపాలెంలో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అత్త జయంతి కనక మహాలక్ష్మితో పాటు కోడలు లలిత, కొడుకు, వారికి 2 పిల్లలు ఉన్నారు. పెళ్ళైనప్పటి నుండి అత్త జయంతి కోడలు లలితను ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటూ ఉండేదని, ఏ పని చేసినా అందులో పనిగట్టుకొని తప్పులు వెతికి మరి భర్త ముందు పిల్లల ముందు నానా రకాల దుర్భాషలాడేదని కోడలు లలిత ఆరోపించింది. అత్త పెత్తనం ఏ ఇంట్లోనైనా ఉండేది, ఇది అందరి ఇళ్లలో కామన్. కానీ నవ్వేడేష్ ఇంటర్నెట్ మహత్యం, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిదీ నట్టింట్లో కూర్చొని ఫోన్ నొక్కితే చాలు రకరకాల కథనాలు. అత్త కోడలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అత్తకు కోడల మీద కోపం వస్తే ఏం చెయ్యాలి, కోడలికి అత్త మీద కోపం వస్తే ఏం చెయ్యాలి అన్న ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ పూసగుచ్చినట్టు వివరించే కథనాలు చిలవలు పలువలుగా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నవి. గత కొన్ని సంవత్సరాల నుంచి అత్త రభసను నయానో భయానో భరిస్తూ వచ్చింది లలిత. ఏ మాత్రం తప్పటడుగు వేస్తే 10 మందిలో పరువు పోతుంది, కుటుంబం రోడ్డున పడుతుంది, పిల్లల జీవితం అగమ్య గోచరంగా మారుతుంది అన్న ఆలోచనతో అత్త అనే ప్రతి మాటను భరిస్తూ వచ్చింది. సెన్సిటివ్ మనస్తత్వంతో అత్త మాటలకు ఒంటరిగా లోపలే కుమిలిపోయేది. ఆ మానసిక వేదనను భర్తతోనూ పిల్లలతోనూ చెప్పుకునేది కాదు. ఈ మానసిక ఒత్తిడి రాను రాను ఎక్కువైంది. ఇలాగే ఉంటే అసలు నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతారో అన్న భయం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దీనంతటికీ కారణం దమ్మిడి పని చేయకుండా ఊదరగొట్టు మాటలతో పెత్తనం సాగించే అత్తను అడ్డు తొలగించుకుంటే సరిపోద్ది అనుకుంది. అందుకు కొన్ని రోజుల నుంచి మైండ్కు పని చెప్పింది, తీవ్రంగా ఆలోచించింది, రకరకాల కథలల్లుకుంది. అందుకోసం సోషల్ మీడియా హెల్ప్ కూడా తీసుకుంది. ఫైనల్ గా ఒక ఐడియాతో కథ అల్లుకుంది. తప్పు చేసినా తప్పించుకోవాలి అన్న పక్కా ప్లాన్ తో అత్తకు స్పాట్ పెట్టింది. ముందు రోజు నవంబర్ 6, 2025 గురువారం సింహాచలం దగ్గర ఉన్న పెట్రోల్ బంకు పోయి 100 రూపాయల పెట్రోల్ కొని తెచ్చుకొని ఆ బాటిల్ ను అత్యంత జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టింది. మరుసటి రోజు శుక్రవారం అత్తను చిత్తుగా ఛిద్రం చేసి కాటికి సాగనంపాలి అనుకుంది. అందుకు ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా ఒక ఆట మొదలు పెట్టింది. ఆ ఆట పేరు దొంగ పోలీస్. ఈ ఆట అత్త జయంతి ఇంట్లో పిల్లలతో ఆడే ఆట, ఇంట్లో అందరికీ తెలిసిన ఆట. ఈ ఆట ఈ రోజు నా స్టైల్లో ఆడాలనుకుంది లలిత. శుక్రవారం ఇంట్లో లలిత భర్త లేడు, అత్త కోడలు 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇదే సరైన సమయం అని భావించిన లలిత తన 2 పిల్లలను పిలిచి, రోజు మీరు నానమ్మతో దొంగ పోలీస్ ఆట ఆడతారు కదా, ఈ రోజేందో నాకు తెగ బోరు కొడుతుంది, నేను కూడా మీతో కలిసి ఆట ఆడతాను అంది. దాంతో లలిత పిల్లలతో కలిసి అత్త దగ్గరికి వెళ్లి అత్తగారు అని ఎప్పుడూ లేని మర్యాద పూర్వకంగా పలకరించి చిరునవ్వుతో పిల్లలతో కలిసి ఈ రోజు నేను ఆ దొంగ పోలీస్ ఆట ఆడతాను అని అత్తను ఒప్పించింది. అత్త కుర్చీలో కూర్చుంది. అలా కూర్చొని ఉన్న అత్త కళ్ళకు గంతలు కట్టింది లలిత. ఇక మీరు వెళ్లి పక్క గదిలో దాక్కోండి, నేను పిలిచేంత వరకు బయటికి రావద్దు అని లలిత పిల్లలను పక్క గదిలోకి పంపించి గడియ పెట్టింది. ఆ వెనువెంటనే అత్త దగ్గరికి వచ్చి టీవీ ఆన్ చేసి ఎక్కువ సౌండ్ పెట్టి అత్త చేతులను కాళ్లను కుర్చీకేసి గట్టిగా కట్టింది. ఎందుకే ఇలా చేస్తున్నావు అని అత్త కేకలు వేస్తుంటే టీవీ సౌండ్ కు ఆ మాటలు ఎవరికీ వినపడలేదు. ఆటలో ఇదో కొత్త రకం ఆట అత్తగారు అంటూ ఇకలు పక్కపక్కలు మొదలు పెట్టింది. అలా కుర్చీకి కట్టేసిన అనంతరం దాసి పెట్టుకున్న పెట్రోల్ బాటిల్ ను తీసుకువచ్చి అత్త నెత్తిన పోసింది. ఆ స్మెల్ గుర్తించిన జయంతి అనుమానంతో గట్టిగా అరవడం మొదలు పెట్టింది. కానీ టీవీ సౌండ్ కు ఆ అరుపులు గాల్లో కలిసిపోతున్నవి. వెంటనే లలిత పూజ గదిలో వెలుగుతున్న దీపం కుందితో అంటించేసింది. దాంతో ఒక్కసారిగా పెద్ద పెట్టున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో కాలిపోతున్న అత్తను కాసేపు అలా చూసి టీవీ వైర్ ను ముక్కలు చేసి ఆ మంటల్లో పడేసి
గదిలో ఉన్న ఇద్దరు పిల్లలను తీసుకొని గట్టిగా అరుచుకుంటూ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయింది. టీవీ షార్ట్ సర్క్యూట్ అయి మంటల్లో మా అత్తగారు కాలిపోతున్నారు, వచ్చి కాపాడండి అంటూ పెద్ద పెట్టున అరవడంతో పక్కింటి వాళ్ళు వచ్చి చూడగా అప్పటికే చాలా వరకు కాలిపోయింది. వెంటనే పెందుర్తి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా సిఐ సతీష్ కుమార్ ఇంకా 4 కానిస్టేబుల్స్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది అని ఇంట్లో ఉన్న లలితను ప్రశ్నించగా అత్తగారు టీవీ చూస్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకున్నవి అని చెప్పింది. కానీ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. చనిపోయిన ఆవిడకు కళ్ళకు గంతలు కట్టిన ఆనవాళ్లు, కాళ్ళు చేతులు కట్టేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో లలితపై అనుమానం వచ్చిన పోలీసులు లలిత భర్తను అత్తాకోడలికి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉండేవా అని అడగగా కామన్ గా అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవారు అని చెప్పగా అనుమానం ఎక్కువైన పోలీసులు లతను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఇంట్రాగేషన్ రూమ్ లో లాఠీలు చేత్తో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న 4 లేడీ కానిస్టేబుల్స్ తో పాటు సిఐ పక్కనే కూర్చొని తనదైన స్టైల్లో ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయగా అక్కడ ఉన్న సిచ్యువేషన్, కానిస్టేబుల్ లో ఉన్న సీరియస్నెస్ ను చూసి అడలిపోయిన లలిత అసలు విషయం చెప్పేసింది. పెళ్లైనప్పటి నుండి విపరీతమైన టార్చర్ పెడుతుంది. నా కన్న పిల్లల ముందు, కట్టుకున్న భర్త ముందు హీనంగా అవమానిస్తుంది. ఆ ఒత్తిడి నాలో పెరిగిపోతూ మానసికంగా కుమిలిపోతున్నాను. ఇక ఆ ఒత్తిడి భరించలేక సహనం నాలో సన్నగిల్లిపోవడంతో అత్తను అడ్డు తొలగించి అనుమానం నా మీదికి రాకుండా ఉండేలా దొంగ పోలీస్ ఆట పిల్లలతో కలిపి ఆడించాను అంది. దాంతో పోలీసులు లతను రిమాండ్ కు పంపించారు. పాత సినిమాల్లో అత్తను కోడలు తగలబెట్టడం, కోడల్ని అత్త తగలబెట్టడం చూసి ఉంటాం. కానీ ఎన్ని సినిమాల్లో, సీరియల్స్ లో ఇలాంటి సన్నివేశాలు చూసినప్పటికీ పోలీసులకు పొరపాటునో గ్రహపాటునో దొరికిపోతే పరిస్థితి ఏంటి అన్న కనీసపు అవగాహన లేకపోతే ఎలా? చేసిన పని చిన్న చితక తప్పిదం కాదు. ఏ చిన్న క్లూ దొరికినా పోలీసులు పట్టేస్తారు. కాలం మారింది, కంప్యూటర్ యుగం. దొరికిపోతే 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. కట్టుకున్న భర్తకు దూరం అవ్వాలి. 9 మాసాలు మోసి కన్న పిల్లలు చీకొడతారు. అమ్మ అనే అత్యంత పవిత్రమైన అమ్మతనానికి కలంకం వస్తుంది. పిల్లల భవిష్యత్ అంతా అంధకారంగా మారుతుంది. మీ అమ్మ ఒక అంతకురాలు అని తోటి స్నేహితులు, స్కూల్లో పిల్లలు, టీచర్స్ మరో కోణంలో వాళ్లను చూస్తూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. గుక్క పెట్టి ఏడ్చి తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తాము కృంగిపోతారు. చుట్టాల ముందు చులకనవుతారు. యావత్ జీవితం చెయ్యని తప్పుకు ఆ పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కరించబడిన సమస్యలు అంటూ ఏవి ఉండవు. మరో విధంగా భర్తకు మీ సమస్యను చెప్పుకొని అత్తను మార్చుకునే ప్రయత్నం చేయాల్సింది. ఒకవేళ ఆ ప్రయత్నంలో మీరు ఓడిపోతే ఏమవుతుంది? అదే ఒకవేళ మీ ప్రయత్నం సఫలమైతే ఈ రోజు మీ కుటుంబ కథా చిత్రం చిరునవ్వులతో విరబూస్తూ ఉండేది. కానీ మీరు చేసిన అతి తెలివి తప్పిదం వల్ల 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ ఇంట్లో వాళ్ళందరూ ముఖం చిన్నబుచ్చుకొని చేయని తప్పుకు తలదించుకోవాల్సిన పరిస్థితి. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన మీ కన్న తల్లి రోడ్డు మీద వెళ్తుంటే గొప్ప కూతుర్ను కన్నావు తల్లి, అంతకురాలిగా మారి జైల్లో కూర్చుందంటగా మహాతల్లి అలా అంటూ అయిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అవాక్కులు చవాక్కులు పేల్చుతుంటే విని కూడా బదులివ్వలేని మీ తల్లిదండ్రుల అవస్థను ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఆ నరకయాతన ఎంత దుర్భరంగా ఉంటుందో అర్థమవుతుంది. మనిషికి కోపతాపాలు సహజం, కానీ అవి శృతి మించితే అనార్థాలు అనేకం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.